జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో ఏంటంటే మనం కొత్త కాన్సెప్ట్ తో వచ్చాం అనమాట. వీడియో అంటే వాళ్ళ మన ఫ్రెండ్స్ అయితే మనకి ఇన్వైట్ చేసిరు అనమాట. ఒక గణేష్ మండపం దగ్గర ఉన్నాం మనము. గణేష్ మండపం దగ్గర చూసుకున్నట్టయితే ఒక యూనిక్ కాన్సెప్ట్ దగ్గర అయితే మన గణపతి ఉన్నాడు. అదే ఒక అన్న మనని ఇన్వైట్ చేసిండు అనమాట. ఆ అన్న ద్వారా తెలుసుకుందాం మనం అసలు ఏంది యూనిక్ కాన్సెప్ట్, ఎట్లా పెట్టిండు, ఏంది అంత స్టోరీ అయితే కనుక్కుందాము. అన్ననైతే ఇంట్రొడ్యూస్ చేసుకుందాం ఫస్ట్ అయితే. హాయ్ అన్న. హాయ్ అన్న మీ పేరేనా? నా పేరు సాయినాథ్. ఓకే. అంటే యూనిక్ కాన్సెప్ట్ పెట్టారు కదా అన్న మీరు, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు అన్న ఇట్లా? మేము ఇప్పుడు 27 years నుంచి గణపతి పెడతాం. ఫ్రెండ్స్, 27 years నుంచి అయితే అన్న వాళ్ళు అయితే పెడుతురు అంట. అన్న నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, అంత మంచిగా ఉందన్న, కానీ కాకపోతే విష్ణుమూర్తి చెవులెందుకు పట్టుకున్నా అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్. అంటే నేను గణపతి మండపం కాడికి, అంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందో నాకైతే తెలియదు. నాకు ఎందుకు అనిపించింది, నేనైతే ఎప్పుడు చూడలే అట్లా. అన్ని మండపాలు తిరిగినాం, డైలీ పోతాం కాబట్టి, ఎవ్రీ ఇయర్ చూస్తాం కాబట్టి, ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే నేను ఎక్కడ చూడలేదు. నాకు కొత్త కాన్సెప్ట్ అనిపించింది. మన సబ్స్క్రైబర్స్ కి కూడా చూపిద్దామని చెప్పి ఆ ఆలోచనతో మళ్ళా వచ్చినామన్నమాట, చూపిద్దామని చెప్పి. అలా చెప్పాను అసలు ఏంది స్టోరీ, చెవులెందుకు పట్టుకున్నాను ఆ విష్ణుమూర్తి? యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక హిస్టారికల్ స్టోరీ. ఆహా. సో యాక్చువల్లీ విష్ణుమూర్తి శివుడిని కలవడానికి కైలాసం వెళ్ళినప్పుడు ఓకే. వాళ్ళు మాటలలో పడి ఏదో డిస్కషన్ లో పడి ఆయన బిజీ అయిపోయి ఆయనకున్న ఆయుధాలు పక్కకు పెడతాడు అనమాట. శంకు, చక్రము, గద పక్కన పెట్టినప్పుడు వినాయకుడు ఆడుకుంటూ ఏం చేస్తాడంటే ఆ చక్రంని మింగేస్తాడు. ఓకే. ఓర్ వినాయకుడు మింగేస్తాడు చక్రం. మింగేసినప్పుడు విష్ణుమూర్తి కంగారు పడతాడు, నా ఆయుధాలు ఎక్కడున్నాయి అని చెప్పి. ఓకే. వెళ్ళే వినాయకుడు చెప్తాడు, నేను మింగేసిన అది అని. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి ఏంటంటే కొంచెం ఇబ్బందిలో పడిపోతాడు. నేను ఇప్పుడు ఈయన సుదర్శన చక్రం మింగేసిండు, మరి శత్రు సంహాసం ఎట్లా అని చెప్పి. ఓకే. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు శివుడు సజెస్ట్ చేస్తాడు అన్నమాట. ఓకే. నువ్వు వినాయకుడిని నవ్వించడానికి ట్రై చెయ్యి, ఓకే, బాగా ఎక్కి నవ్వినప్పుడు ఆ చక్రం బయట వస్తుంది అని చెప్పి చెప్తాడు. ఓకే. ఆయన నవ్వించడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. వినాయకుడిని నవ్వించడానికి, ఆ చక్రం తీయడానికి. ఇంకా ఏం అర్థం కాక బింగిల్ తీస్తాడు. రెండు చెవులు, కుడి చేతితోని ఎడం చేతితోని కుడి చెవు పట్టుకొని బింగిల్ తీస్తాడు విష్ణుమూర్తి. అందుకనే మనం ఇట్లా డిజైన్ చేసినాం అన్నమాట. తీసినప్పుడు వినాయకుడు సంతోషపడి బాగా ఎక్కి నవ్వినప్పుడు ఆ సుదర్శన చక్రం బయటికి వస్తుంది. బయటికి వచ్చినాక అయితే ఇప్పుడు ఇది ఏంటంటే దీని వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరూ వినాయకుని పెట్టినప్పుడు వినాయకుని అందరు పెడతారు. యాక్చువల్లీ బింగిల్ తీస్తాం అందరం, ఎందుకు తీస్తాం ఎవరికి తెలియదు, తీసేసినాం. అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఇక్కడ నుండి స్టార్ట్. ఇది రీజన్ విష్ణుమూర్తి నుండి స్టార్ట్ అయింది. సో బింగిల్ తీస్తే వినాయకుడు సంతోషపడతాడు, మనం కోరిన కోరికలు తీరుస్తాడు అని ఒక నమ్మకం అప్పటి నుండి. అక్కడ నుండి స్టార్ట్ అయింది అనమాట. సో అది అట్లా అర్థం కావాలి. వినాయకుడిని ఉట్టిగా పెట్టేస్తే ఏముండదు, దానివల్ల నేర్చుకోవాలి, మన అప్కమింగ్ జనరేషన్ నేర్చుకోవాలి. మన హిందూ ధర్మం కోసము మన హిస్టారికల్ చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సిన స్టోరీస్ అన్ని చాలా ఉన్నాయి. అట్లా నేర్చుకోవాలి. బింగిల్ స్టోరీ మీరే ఇంటారు, ఫస్ట్ టైం ఇంటారు నేనైతే. అంటే బింగిల్ తీస్తాము మనం వినాయకుని దగ్గర, బింగిల్ తీయాలని చెప్తారు కానీ దాని వెనకాల ఏం స్టోరీ ఉందో అనేది మనకైతే తెలియదు. అన్న ద్వారా అయితే మనకైతే వినాయకుని గురించి ఎందుకు బింగిల్ తీస్తామని అయితే చెప్తుండ అన్న అయితే. అన్న చెప్పండి అన్న, ఈ యూనిక్ కాన్సెప్ట్ అనేది మీకు పెట్టాలని ఎందుకు అనిపించింది అన్న? అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లానే పెడతారా లేకపోతే? ఎవ్రీ ఇయర్ యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది మనది. ఇంకొచ్చేసి ఇదంతా ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది, క్లైమేట్. పిఓపి కాదు. అయితే మనం గణపతి కలర్ చేయము, నేచర్ నుండి కలర్ దేనికి మనం ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ యూజ్ చేస్తాం. నేను మీకు మళ్ళీ జూమ్ లో చూపిస్తాను. సో ఇప్పుడు గణపతి మనకి మినపప్పుతోని టాపింగ్ చేయడం అయింది. మినపప్పు, గుండు మినపప్పు కాదు, హాఫ్. మళ్ళీ మనం ఆ జ్యువెలరీ అంతా కూడా మనం కస్టమైజ్ చేసి చూసుకున్నట్టయితే ఐస్ బ్లింకింగ్ కాన్సెప్ట్ కూడా పెట్టిండు అన్న అయితే. చిన్న చిన్న పప్పులతోని వినాయకుడు అనేది తయారు చేసిండు అనమాట. చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ ఉంది. చాలా దగ్గర నేను గణపతులు చూసినా కానీ ఇట్లాంటి గణపతి అయితే నేను ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఇంకా పైన ఒక చక్రం ఒకటి ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ స్టోరీ కాన్సెప్ట్, వినాయకుడు పెట్టడం కానీ దాని వెనకాల ఒక స్టోరీ, మళ్ళీ దాని స్టోరీ అంటే యూనిక్ స్టోరీ ఉంది. మనకు కూడా తెలియదు ఆ స్టోరీ, అన్న ద్వారా అయితే మనకు తెలుసుకున్నాం. ఒక కొత్త విషయం అయితే
తెలుసుకున్నాం, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అన్న చెప్పండి అన్న, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? అయితే ఇప్పుడు ఊరికే విగ్రహం పెట్టేస్తే పిల్లలు అట్రాక్ట్ కాదు. ఓకే, ఐ మీన్ అప్కమింగ్ జనరేషన్. ఓకే, సో ఇట్లా మనం చక్రం రొటేటింగ్ అంటే ఏదైనా మూమెంట్స్ ఉండాలి, ఏదన్నా కొంచెం స్పెషల్ గా అనిపించాలి. ఓకే. అట్లా ఐ బ్లింకింగ్స్ కానీ చూస్తే వాళ్ళు ఏంటంటే ఇంకెక్కువ కొంచెం శివుడు excited అవుతారు. శివుడు ఏంటి ఇది పార్వతి అని మన స్టోరీ ఉందా? శివుడు పార్వతి అంటే అదే పార్వతి కూడా కంగారు పడుతుంది, అయ్యో నా బిడ్డ చక్రం మింగేసిండు ఎట్లా అని చెప్పి. ఓకే, అప్పుడు శివుడు చెప్తాడు అనమాట, ఓకే, ఇట్లా చెయ్యి చక్రం బయటికి వస్తుంది ఇది అని చెప్పి. ఓకే. బింగిల్ తీయని కారణం అది, కారణం అది రీజన్ నుంచి అందరు బింగిల్ తీస్తారు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది చూసినాక ఇంక అందరికి తెలుస్తుంది ఓకే, ఎందుకు బింగిల్ తీస్తామండి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. దీనివల్ల మన అప్కమింగ్ జనరేషన్ కి కూడా మన హిస్టారికల్ స్టోరీస్ చెప్పినట్టు అవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అయితే ఎవ్రీ ఇయర్ ఇట్లే ఏదైనా యూనిక్ కాన్సెప్ట్ తో వస్తా, ఊరికే గణపతి పెట్టడం కాకుండా మనం ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అప్కమింగ్ జనరేషన్. ఫ్రెండ్స్, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అన్న మాట్లాడుతుంటే. ఎందుకంటే మనం ఆల్రెడీ అందరం గణపతి పెడతాం, కాకపోతే పూజలు చేస్తాం, అన్ని నవరాత్రులలో అన్ని ఒక్క పొద్దుండి అన్ని చేస్తాం. కాకపోతే ఒక స్టోరీ, యూనిక్ స్టోరీతో అన్న అయితే కాన్సెప్ట్ తో వచ్చిండు, పెట్టిండు, చాలా మంచిగా అనిపించింది. నిన్ననే నేను వచ్చినప్పుడు అయితే మా అన్న వాళ్ళు చెప్పారు అనమాట, అన్న ఒక గలీలా వినాయకుడు ఉన్నాడు, మనం ఒకసారి పోయి చూసేసి వస్తాం అన్న అని చెప్పాను. నేను చూసినాక నా కన్ఫ్యూజన్ ఏంటంటే అది ఒక కన్ఫ్యూజన్ ఉండే, వినాయకుడు అందరూ పెడతారు, కాకపోతే ఈ విగ్రహం నేను ఎక్కడ చూడలేదు. విష్ణుమూర్తి ఇట్లా పట్టుకోవడం విగ్రహం అయితే నేను ఎక్కడ చూడలేదు. నార్మల్ విగ్రహం చూసినా కాబట్టి ఈ విగ్రహం అయితే ఎక్కడ చూడలేదు. ఏంది కనుక్కుందాం అని చెప్పి ఇంకా అన్నతో మాట్లాడితే తెలుస్తుంది అని చెప్పి అన్న ద్వారా వచ్చినాం అనమాట. చాలా మంచిగా అనిపించింది, చాలా స్టోరీ మంచిగా షేర్ చేసింది మనకి, మన జనరేషన్ కి ఇట్లనే కొత్త స్టోరీలు కానీ అన్న చెప్తే ఇంకా బాగుంటుంది. మళ్ళా కూడా వస్తాం మన నెక్స్ట్ ఇయర్. ఏం వినాయకుడు తప్పకుండా ఎవ్రీ ఇయర్ వద్దాం మనము. ఒక యూనిక్ స్టోరీ అయితే అన్న పెట్టిండు. అన్న ఇంకేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. మెసేజ్ అని కాదు, ఒక సజెషన్ చెప్పండి. మనము పెద్ద విగ్రహాలు చేస్తాం, పోటీపడి విగ్రహాలు పెట్టుకుంటాం. 10 ఫీట్స్ పెడితే నేను 20 ఫీట్స్ పెడతా, నేను ఆకాశం కంటేటట్టు పెట్టుకుంటా. అట్లా కాకుండా చిన్నగా పెట్టుకుందాం, మంచిగా చేద్దాం, మంచి నిమజ్జనం చేయండి. ఇరిగిపోతున్నాయి గణపతులు రోడ్ పైన, అది విసర్జన సరిగా అవ్వట్లేదు, బాధేస్తుంది చాలా. చిన్నగా ఉంటే ఏంటంటే మనం ఇంట్లో కూడా ఒక ట్యాంక్ అరేంజ్ చేసుకొని దాంట్లో కూడా నిమజ్జనం చేయొచ్చు. కానీ గణపతి అయితే సూపర్ ఉన్నాడు ఫ్రెండ్స్. జూమ్ చేసి మీకు చూపిస్తాను వీడియోలో. చిన్న పప్పులు ఉంటాయి చూస్తారు, దాంతోనే వినాయకుడు అనేది తయారు చేసారు అనమాట. ప్లస్ పైన చక్రం ఒకటి, చాలా యూనిక్. చిన్న పప్పులు అంటే ఒక చిన్న మాట చెప్తా, ఇది వచ్చేసి నేను ఒక్కని చేసింది కాదు, దీని వెనక చాలా పెద్ద టీం ఉంది. ఒక 10-15 మెంబర్స్ ఉన్నాం మేము, అంత టీం. సో అందరు ప్రొఫెషన్స్ వేరు, అందరి ప్యాషన్ వేరు. మా అందరిని కలుపుతుంది ఏంది అంటే గణపతి. మా అందరికి ఉన్న ఒక యూనిక్ డిజార్డర్, సేమ్ కామన్ డిజార్డర్ అని కూడా అనను, ఒక పిచ్చి ఏంటంటే గణపతి. ఇక నేను చెప్పడంతో అందరు ఇంప్రెస్ అయ్యారు. అట్ ది సేమ్ టైం అందరు కూడా మంచి టైం ఇచ్చిండ్రు. వాళ్ళ బిజీ వర్క్ షెడ్యూల్స్ నుంచి కూడా టైం తీసి డే నైట్ పని చేస్తుండే. సండేస్ అప్పుడు రెస్ట్ తీసుకోవడం వదిలేసి మేము గణపతి వెనుక పడుతుండేది. ఒక 5 months నుంచి రెడీ చేయడం అయింది. 5 months. సో ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేసి రాలేరు, అందరూ ప్రేమతోని ఇష్టంతోని వచ్చి చేసిందే. అదే ఈరోజు ఇంత మంచి అవుట్పుట్ మన ముందుకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న చెప్పండి అన్న, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వినాయకుడిని పెడతారు, ఏమి కాన్సెప్ట్ పెడతారు? మొత్తం 27 years. 27 years. 15 years నుంచి అన్న తయారు చేసిన సొంతంగా. అన్న 15 years నుంచి సొంతంగా ఏ కాన్సెప్ట్ అంటే ఆ కాన్సెప్ట్ లో తయారు చేస్తున్నారు. ఇక ప్రతి ఒక్క వెరైటీలో తయారు చేస్తున్నారు, ఒక్కొక్క వెరైటీలో తయారు చేస్తున్నారు. లాస్ట్ టైం మనం వచ్చింది సాబుదానా లాస్ట్ ఇయర్ సాబుదానాతో గణపతి తయారు చేసారంట. ఓకే, ఇంకో దాని బిఫోర్ ఇయర్ బంతిపూలు దాని నేచురల్ కలర్ తీసుకొచ్చినాయి. మేము ఆరెంజ్ కలర్ లో కావాలనుకున్నాం, ఆరెంజ్ కలర్ లో నేచురల్ కలర్ తీసుకొచ్చాం. ఓకే, ఇంకా బిఫోర్ లాస్ట్ ఇయర్ దగుడు సెట్ పెట్టినాం. ఓకే, ఓన్లీ జర లాక్డౌన్ ఉండే కదా, క్లే లో పెట్టినాము. ప్లస్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ తో కూడా పెట్టినాం. సన్ఫ్లవర్ సీడ్స్ నేపాల్ నుంచి. ఓకే, ఇప్పుడు గణేషుని కళ్ళు తెప్పిస్తాం కదా, అవుట్ ఆఫ్ మొత్తం యూకే ఎక్కడన్నా మొత్తం వరల్డ్ లో దొలాడతాం, మొత్తం దొలాడి తీసుకొస్తాడు అన్న. ఓకే,
చాలా బాగుందన్న మీ కాన్సెప్ట్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సెటప్. ఇంకోటి మనం ఫెదర్ గణేష్ తీసుకున్నాం. ఫెదర్ గణేష్ అయితే కంప్లీట్లీ ఇంటర్నేషనల్ గణేష్ ఉంటుంది. ఓకే, కంప్లీట్లీ ఫెదర్ ఒక్కటొక్కటి ప్రతి ఒక్క కంట్రీ నుంచి తెప్పిస్తాం. చైనా గానీ యూకే గానీ అక్కడ నుంచి. ఫెదర్ వినాయకుడు అంట ఒక్కొక్క కంట్రీ నుంచి తెప్పించిన అయితే అన్న అంటుండ్రు. కనుక్కుందాం, ఒకవేళ ఫొటోస్ కూడా దొరుకుతాయి కనుక మనం కూడా పెడతాము, ట్రై చేస్తా పెట్టడానికి. ఓకే చెప్పాను. ఇక ఫెదర్ గణేశుడు అని, ఇంకా మన సోమ్ గణేశుడు, పాన్ మసాలా గణేష్, పాన్ మసాలా, గరం మసాలా. ఓకే, ఇంకా వచ్చేసి మన డ్రై ఫ్రూట్స్ తోని, కొబ్బరికాయతో చేసిండు, కీవీతో చేసిండు, లైఫ్ ప్లాంట్స్ అని కూడా చేసినాం. లైఫ్ గణపతి పెరుగుతాడు, లైఫ్ ప్లాంట్స్. ఫ్రెండ్స్, యూనిక్ గణపతులు అంటే వీళ్ళ దగ్గరనే ఉన్నాయేమో. అన్న ఒక్కొక్కటి చెప్తుంటే నేనే షాక్ అవుతున్నా. ఏమేమో చిన్న చిన్న వస్తువులతో కూడా గణపతి తయారు చేయొచ్చా అని ఇప్పుడే తెలిసింది. చలో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇయర్ కూడా కలుసుకుందాం మళ్ళీ. నేనైతే చాలా సాటిస్ఫై అయినా. మాకు ఒక విషయం తెలిసింది వాళ్ళ అన్న స్టోరీ చెప్పడం వల్ల, బింగిల్ ఎందుకు తీస్తాడు విష్ణుమూర్తి అనేది. చాలా హ్యాపీగా ఉందన్న నాకైతే. చలో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, బై.